రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ నిలవనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో సహాయక కేటాయింపులు జరిపామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం కోసం భారీగా నిధులు కేటాయించామన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంలో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ నిలవనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. మే నుంచి మొదలయ్యే సూపర్ 6 పథకాలకు భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్గా నేటి బడ్జెట్ నిలుస్తోందన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను స్వాగతిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా నిలుస్తోందని దృఢంగా నమ్ముతున్నామన్నారు. గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నామని చెప్పారు. ఆర్థిక సవాళ్లు ఉన్న 8 నెలల కాలంలోనే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిక పథకాల్లో 74 పథకాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. బడ్జెట్ అంటే కేవలం ఆయా శాఖలకు చేసే కేటాయింపులుగానే చూడకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమయ్యే విధంగా కేటాయింపులు జరపాలన్నారు. రాష్ట్ర గతిని, స్థితిని మార్చే సానుకూల, ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందు ఉంచామన్నారు. కీలక రంగాలకు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించామని వెల్లడించారు. 2025-26 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 విజన్లో 10 సూత్రాల లక్ష్య సాధనకు వారధిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా పెద్ద ప్రాజెక్టుల మూలధన వ్యయం కోసం వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 2,000 కోట్లు కేటాయించామని, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్తగా అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 పరీక్షా కేంద్రాల్లో సుమారు 10.58 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో 1,500 ఎగ్జామ్ సెంటర్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిసి సుమారు 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో సుమారు 77,987 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో 40,008 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాగా 37,979 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయించారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్లు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల రాకతో ఎగ్జామ్ సెంటర్స్ వద్ద సందడి నెలకొంది. SRR, సిద్ధార్థ కాలేజ్, మేరీ స్టెల్లా, దుర్గా మల్లేశ్వరి, సిద్ధార్థ మహిళా కళాశాల సహా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్స్ను అధికారులు మూయించారు. విజయవాడ, వన్ టౌన్ సహా నగరంలోని ఏలూరు రోడ్, సత్యనారాయణపురం, బందర్ రోడ్, మొగల్రాజుపురం తదితర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలను బోర్డు అధికారులు తనిఖీలు చేశారు. గుంటూరు ఛానల్ విస్తరణకు బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఛానల్ పొడిగిస్తే అదనంగా 30,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించవచ్చన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదలకు కృష్ణా బోర్డు అధికారులతో మాట్లాడామన్నారు. సమర్థవంతమైన పరిపాలన ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. 500 కోట్లతో భూములు డిజిటలైజేషన్ చేస్తామన్నారు.
2024-25 రాష్ట్ర బడ్జెట్లో గుంటూరు ఛానల్కు నిధులు కేటాయించడం హర్షణీయమని గ్రామీణ అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, మహ్మద్ నజీర్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు ఛానల్ విస్తరణకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు పార్లమెంట్లో 50 ఏళ్ల కల అయిన గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం 2014-19 కాలంలోనే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించిందని, దాన్ని వైసీపీ నిర్వీర్యం చేయగా తిరిగి అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే మరిన్ని వివరాలు సేకరించి నూతనంగా డిపిఆర్లు తయారు చేయించి నిధులు కేటాయింపు చేయడంలో విజయవంతం అయ్యామని తెలియజేశారు. 441 ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో. సో ఇది టోటల్ గా ఈ గుంటూరు ఛానల్ కి సంబంధించినటువంటి విషయం. మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలవబోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఎందుకంటే ఇది అంత ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రాంత వాసులకి. ప్రాజెక్టు అప్రూవ్ చేయించడమే కాదు, దీనికి అడిషనల్గా ఈ 400 కోట్లే కాకుండా మోడర్నైజేషన్ అనేది ఇంకో ప్రాజెక్టులో మేము పెట్టాం డిపిఆర్ చేసి, దానికి 600 కోట్లు అవసరం. అయితే దాన్ని కూడా నెక్స్ట్ టేకప్ చేస్తాం. ఎక్కడ అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళబోయే లోపు డెఫినెట్గా అది రెండు కూడా టేకప్ చేస్తామని, అదంతా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ విధంగా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు భాషను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. వెలగపూడి అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పాలనలో తెలుగు భాష ప్రావీణ్యాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మరలా తెలుగు ప్రాముఖ్యతను చాటేందుకు కృషి చేస్తున్నారని, ప్రభుత్వ జీవోలు సైతం తెలుగులో ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు మన మాతృభాషను అందించేందుకు ఇదొక మంచి పరిణామమన్నారు. భాషోద్యమంలో మన తెలుగుని కాపాడుకునే ప్రయత్నం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అదే పరిస్థితి మన తెలుగునాట రాకూడదన్నది మనంతక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా తెలుగుకి మనం పట్టం కట్టబో. ఇది ఇందాక వారు శ్రీకృష్ణదేవరాయల పద్యాన్ని ఒకటి ఉదహరించారు ఆర్థిక మంత్రి కేశవ్ గారు. అసలు దేశ భాషను తెలుగు లెస్స అన్నది అది వేరు. అక్కడ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు ఏం చెప్పాడు, ఎందుకు తెలుగు అంటే తెలుగే దేలయన్న దేశంబు తెలుగు. ఎందుకు తెలుగు అంటే దేశం తెలుగుదేశం అంచేత ఇక్కడ తెలుగు వికసించాలని చెప్పారు. ఆ తర్వాత దాన్ని ముందు తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుకి పట్టం కట్టారు. తెలుగుని అధికార భాషగా చేయాలని చెప్పి తపన పడ్డారు. అంచేత ఇవాళ వారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలుగుకి అమలుకి ముందుకు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి ఎక్కడా ₹1 కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్, హుడ్కో రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇప్పటికే 48,000 కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి 10న టెండర్లు తెరుస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామన్నారు. జగన్ ఆర్థిక విధ్వంసం నుంచి క్రమంగా బయటపడుతున్నామని చెప్పారు. గతంలో మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వక కేంద్రం నిధులు అనేకం ఆగాయన్నారు. మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఒక్కొక్కటి సరిచేస్తున్నామని చెప్పారు. కరకట్టను 4 లేన్ మార్గంగా మారుస్తామన్నారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామని, నదిని ఆనుకుని రిటర్నింగ్ వాల్ నిర్మించాలనేదే ప్రణాళిక అని తెలియజేశారు. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసామో వాటిల్లో 2 నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి 2 ఇంప్లిమెంట్ చేసాం.
తల్లికి వందనం. ఎంతమంది పిల్లలున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12వ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి, సుమారుగా జూన్ 12. అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ కోసంగా 6,300 కోట్లు. ఒక ప్లానింగు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులుగా సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదావహమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. విజయవాడలోని 500 మంది ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద 500 ముస్లింలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఫతావుల్లా మాట్లాడుతూ ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని, పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇమాం ఇబ్న్ బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈరోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే టీ ఆకు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈరోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 నగరాల్లో దాదాపు 1,500 కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిట్స్ను ఈరోజు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి, సంస్థ సభ్యులు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతరం ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేశామని వివరించారు. रमज़ान के शुरू से ही गरीबों, यतीमों, मिस्कीनों, लाचारों का लिहाज जैसा कि इस्लाम की तालीमात है उसी के मद्देनज़र आज अल्हम्दुलिल्लाह ये प्रोग्राम मुनक़्क़िद किया गया, जिसमें गरीबों के हुकूक़ की अदायगी के लिए रमज़ान के माह में सहरी व इफ्तारी में किसी तरह की दिक्कत ना आने के लिए राशन किट्स की तक़सीम की जा रही है। अल्लाह से दुआ है कि इस अमल को कबूल करे और लोगों को इस माह रमज़ान में आसानी फराहम हो। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। వైసీపీ ద్వారకా తిరుమల మండల జెడ్పీటీసీ సభ్యుడు చిగురుపల్లి షామిల్ టీడీపీలో చేరారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో టీడీపీలో చేరినట్లు షామిల్ తెలిపారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పార్టీ సీనియర్ నాయకులు పోలన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు శ్యాముల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రజల సంక్షేమానికి పాటుపడాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని అన్నారు. గత అరాచక పాలనలో ప్రజలతో పాటు ఆ పార్టీ నేతలు కూడా విసిగి వేసారిపోయారని చెప్పారు. దాచుకో, దోచుకో, తినుకో అనే నినాదంతో వారు ముందుకు సాగారని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధిని పాతిపెట్టారని మండిపడ్డారు. దుష్ట చతుష్టయాలను జగన్ రెడ్డి రాష్ట్ర నలుమూలలా పెట్టి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అంటూ దేన్ని వదలకుండా దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కేశారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారంజక పాలన నడుస్తోందని, ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు. దీంతో ప్రజా పాలనకు ఆకర్షితులైన పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని విడి టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. 2025-26 రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో సూపర్ 6 పథకాలు పొందుపరచలేదని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్పందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం భజన కార్యక్రమంలా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నేడు ఆలోచన చేస్తే దేశం రేపు ఆలోచన చేస్తుందని వ్యాఖ్యానించి కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరిచారని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం జగన్పై విషం కక్కారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో, సంపద ఎలా సృష్టించాలో తెలియకే జగన్పై ఏడుపులే కనిపించాయని అన్నారు. బడ్జెట్ మొత్తం మాయా, మోసం, దగా అని అన్నారు. బడ్జెట్లో అంకెలన్నీ ఆచరణ సాధ్యం కానివని అన్నారు. ఇది ప్రజా రాజధాని అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కృష్ణా, గుంటూరు జిల్లాల పేద సామాన్య వర్గ ప్రజలకి సెంటు భూమి ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా అమరావతిలో. ఈ విషయం ఎందుకు మాట్లాడరు? అమరావతికి ₹1 బడ్జెట్ కూడా కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారా? అమరావతిని విధ్వంసం చేస్తూ ఉన్నారా? అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి మీరు చేసేది ఏంటి? 3 కాళ్ళ ముసలమ్మ కూడా చేస్తుంది కదా ఆ పని. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది ఏంటి? ఇంకా అమరావతిని అభివృద్ధి చేయడానికి, అప్పులు తీసుకొచ్చి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు? 3 కాళ్ళ ముసలమ్మ కూడా చేస్తుంది కదా అభివృద్ధి. ఇంకా మీరు చేసేది ఏముంది? ప్రపంచ బ్యాంక్ అప్పు, ఆసియా బ్యాంక్ అప్పు ఇస్తే మీరు చేసేది ఏముంది అభివృద్ధి? బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకుండా అమరావతిని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పకుండా అప్పుల మీదే అభివృద్ధి చేస్తామని చెప్తే మీ 40 ఏళ్ల పాలన అందుకేనా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన తెలంగాణ ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో పలువురికి గాయాలు కాగా స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళలు ఇంటి వంట పనికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని జైహో వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ పిలుపునిచ్చారు. మహిళలు చైతన్యవంతులుగా ఉంటేనే కుటుంబాన్ని మంచి మార్గంలో నడపగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. జై హో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం తెలుగు సినిమా పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి కొల్లా జయశ్రీ బహుమతులను అందజేశారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ మహిళలను చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో సంస్థను ప్రారంభించామని తెలియజేశారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు, రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. న్యాయ నిర్ణేత వడ్డాది కామేశ్వరి మాట్లాడుతూ సాధనతో మంచి గాయకులు కావచ్చని, దోషాలు సరిచేసుకోవాలని సూచించారు. మహిళలకు దేశభక్తి గీతాలని కండక్ట్ చేశాము. తర్వాత తెలుగు సినిమా పాటల పోటీలు, ఇట్లా తెలుగు సినిమా పాటలు అంటే మాకు చాలా ఇష్టం. పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ అంటే సర్వీస్ యాక్టివిటీసే కాకుండా ఎంటర్టైన్మెంట్, ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్. కాబట్టి మహిళలందరికీ కూడా ఉపయోగపడాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలు అంటే పిల్లలకి ఎలాగో స్కూల్స్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో. సో 20 ఇయర్స్ నుంచి ఒక 70-80 ఇయర్స్ వరకు మహిళల్ని మేము దీంట్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చామన్నమాట. అందులో మంచి మంచి ప్రైజులు కూడా ఇస్తున్నాము.
మేము చేసే సర్వీస్ యాక్టివిటీస్ గురించి అయితే చెప్పాలంటే ట్రాఫిక్ అవేర్నెస్ మాది మెయిన్. అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా. ఇదే కాకుండా మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ 60 days చేస్తాము. ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని, బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటాం. ఈ యొక్క పాటల పోటీలకి న్యాయ నిర్ణేతగా విజయవాడలో ప్రముఖ గాయనిగా పేరొందిన కామేశ్వర గారు వ్యవహరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోటీలు ఇంకా విజయవంతంగా జరిగే విధంగా ప్రజలందరూ తెలుసుకుని దీని యొక్క ప్రాధాన్యత తెలుసుకుని ఈ పోటీల్లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా మేము చేస్తున్న కృషికి మీరు తోడ్పాటు కూడా అందించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.